ఉన్నారు ఇక్కడ? ఒకసారి చేతులు ఎత్తండి ఒకసారి. నేను చెప్పండి అయ్యా. పెళ్ళైనా పెళ్ళి చెప్పండి. నేను ఎందుకు చెప్పవా? భార్య అయిపోయింది, నీకు అన్నీ అయిపోయినాయి. ఇంకా భార్య భర్త. నేను నువ్వు నవ్వుతున్నావు చెప్పట్లా. నేను నా భార్య అని ఎవరిని అడగాలి ఆ మాట? నేను ఇప్పుడు నీ భార్య అని అడిగితే చెప్పుద్ది. నీ భార్య అడిగితే ఏమని? నీ భర్త నేను ప్రేమిస్తున్నాడా? ప్రేమ తామంటే ఎప్పుడో పెళ్లి రోజు ప్రేమించాడు. ఇప్పుడు వరకే ప్రేమ లేదు, ఏమీ లేదు. నేను చెప్తున్నాను ప్రియులారా, ఈ మర్మము గొప్పది, ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తుని గురించి ఒకటి చెప్తున్నాను. మీరు భార్యాభర్తలుగా ఒకరినొకరు ప్రేమించుకుంటారో లేదో నాకు తెలియదు, కానీ ఈ చివరి దినాల్లో ఉంటున్న క్రైస్తవ సంఘము క్రీస్తును ప్రేమించాలి. ఎందుకంటే యేసు ప్రభు యొక్క ఆగమన గడియ ఆసన్నమవుతుంది కనుక మనము ఆ రాకడ కొరకు సిద్ధపడాలంటే క్రీస్తుని ప్రేమించాలి. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ఎప్పుడు క్రీస్తుని ప్రేమిస్తావు? భూలోకములో ఉన్న నీ భార్యని, నీ భర్తను ఒకరినొకరు అర్థం చేసుకుని ఒకరినొకరు ప్రేమించుకున్నప్పుడే వారు క్రీస్తుని గాని సంఘాన్ని గాని ప్రేమించగలుగుతా ఉంటారు. ఉట్టికి ఎక్కలేనమ్మా. ఇక్కడ భూమి మీద ఉన్న అత్తమామలు పట్టించుకోరు, అన్నదమ్ములు పట్టించుకోరు. ఆడ చూస్తాకి వీల్లేదు, ఈయన చూస్తాకి వీల్లేదు, మీ అమ్మని చూస్తాకి వీల్లేదు, మీ అయ్యని చూస్తాకి వీల్లేదు, మీ తమ్ముని చూస్తాకి వీల్లేదు, మీ పావని చూస్తాకి వీల్లేదు, మీ మరిదిని. క్రైస్తవులు ఇదే పాట, క్రైస్తవేతరులో కూడా ఇదే పాట. క్రీస్తుని కలిగి ఉన్న నీ జీవితంలో అద్భుతమైన మధుర ఘటాలు కనిపిస్తుండాలండి. ఒక ప్రత్యేకం వివాహం అనేది క్రైస్తవ వ్యవస్థలో ఒక ప్రత్యేకమైనది. ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ప్రియులారా, మనము క్రీస్తుని ప్రేమించే వ్యక్తులుగా ఉండాలి. వీరిద్దరూ ఒకరినొకరు ఏం చేయాలి? ప్రేమించుకుంటా ఉండి కుటుంబాన్ని ఏం చేయాలి? వదిలిపెట్టేయాలా? ఏం చేయాలి? మామను ప్రేమించాలి, బావను ప్రేమించాలి, మీ అక్కను ప్రేమించాలి, కుటుంబాన్ని ప్రేమించాలి. అనేక మంది సేవకులు వస్తారు, వారిని అర్థం చేసుకుంటా ఉండాలి. అప్పుడేమవుతుందంటే ఈ కుటుంబ వ్యవస్థ 30దంతులుగా, 60దంతులుగా, 100దంతులుగా దేవుడు దీవించబోతున్నాడు. అమ్మే ఇంకో మాట చెప్పనా? చెప్పి ముగిస్తే చెప్పనా? చెప్పండి అమ్మా. అంటే మీరు వద్దంటే ఆపేస్తానండి. జ్వరంలో ఉన్నవాడిని మరీ తీసుకొచ్చారు అక్కడ. నేను ఎందుకు ఆపుతాను? మీరు ఆకలి అవుతుందంటే చెప్పేటప్పుడు ఆపేస్తా. ఓకే రైట్. మనం ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మంచి మనసుతో వీరిని ఆశీర్వదిస్తాకు వచ్చాం. ఏ మనసు అండి? చెప్పండి ఒకసారి చేయెత్తి. ఏ మనసు? ప్రభువా చెప్పండి. వీరిని నా మంచి మనసుతో. బాగా చూసుకున్న వాళ్ళు కనీసం చెప్పట్లేదండి. చెప్పండి చేతులు సాపి. ప్రభువా, ఇంకా గట్టిగా, ప్రభువా వీరిని ఆస్వాదిస్తున్నాం. ఈ మనసు ఉందో చూసారా? ఏ మంచి మనసు? ఈ మనసు ఉందో చూసారా? ఈ పెళ్ళైన వారం 10 రోజుల తర్వాత ఏమే నీ మొగుడు అక్కడ కనపడ్డాడేంటి, ఇంటి రాలేదక్క? ఎవరు చెప్పింది మాట? ఈ ఆశీర్వదించిన నోరు ఉందో చూసావా? ఇప్పుడు ఏం పెడుతుంది? ఏం పెడుతుంది? స్టిక్ పెడుతుంది, పుల్లలు బ్యాచ్ ఉంటుంది. నేను అంటాను, ఏ మనసుతో నువ్వు వారిని ఆస్వాదించావో అదే మనసుతో వారి జీవితాంతకాలం వారికి సపోర్ట్ చేసే కుటుంబంగాను, విశ్వాసులుగాను, తల్లిదండ్రులుగాను, బంధువులుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. థ్యాంక్ యూ. దేవునికి మహిమ కలుగును గాక. మంచి మాటలు, నూతన వధువులను ఉద్దేశించినటువంటి మంచి మాటలు అందించినటువంటి దైవజనులకి ప్రత్యేకమైన వందనాలు. అదే ప్రార్థన చేద్దాం. మరి ఈ సమయంలో దైవజనుల ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. దైవజనులందు వేదిక మీదకి రండి. మన మధ్యలో దైవజనులు ఉన్నారు. యేసుదాస్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు ప్రార్థన చేసిన పిమ్మట వధువులను ఆశీర్వదించి ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. దైవజనులందరూ వేదిక మీదకి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. మీరందరూ ఉంచున్నామా? వెంకటరెడ్డి గారు కొంచెం ముందుకు ప్రార్థన చేద్దాం.
మరి ఈ శ్రేష్టమైన సమయంలో ఈ నూతన దంపతులు హానోక్ కీర్తి, మరి దైవజనులు జాన్ బెన్నయ్య గారు ఇంతకుముందు చెప్పారు కదా, మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఆశీర్వదించమని మీ కుడి చేతిని వీరి వైపు చూపించండి. దేవుడు వీరిని దీవించాలని మనస్ఫూర్తిగా మీరు కన్నులు మూసుకొని హృదయపూర్వకంగా ప్రభువా వీరిని దీవించయ్యా అని గర్భఫలముతోనూ భూఫలములతోనూ పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదముతోనూ వీరిని నింపండి ప్రభు అని ఆశీర్వదించండి. ప్రేమ కలిగిన మా పరమ తండ్రి, జీవాధిపతి అయిన మా యేసు ప్రభు మీ ఘనమైన నామమును స్తుతిస్తూ ఉన్నాము. ఈ ప్రశస్తమైన సమయంలో మా ప్రియులు యోహాన్ గారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. వారి కుమారుడు ప్రభు హానోకును బట్టి, అలాగనే జతపరచబడిన కీర్తిని బట్టి ప్రార్థన చేస్తున్నాను. ఈ నూతన దంపతులను మీరు జ్ఞాపకం చేసుకొని, దేవా మా పితరులను దీవించిన దేవుడవు, మా పితరులను దీవించిన దేవుడవు. నీ దాసులు రిజిస్ట్రార్ గారు ఒక చక్కని మాట చెప్పారు, తల సరిగా ఉంటే శరీరం అంతా మంచిగా ఉంటుందని. 128వ కీర్తనలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవిస్తావు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగుతుంది, నీ లోగిట నీ